హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రెజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలి, ఏ కోర్స్ చేస్తే మంచిది, ఆఫ్టర్ డిగ్రీ లైఫ్ ఏంటి అని చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియోలో నేను ఆఫ్టర్ డిగ్రీ ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఏ కోర్సెస్ చేస్తే బెటర్ ఉంటుంది, ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆప్షన్ మనకి హయ్యర్ స్టడీస్ ఉంటుంది. ఇది ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరైతే స్టడీని ఇంకా కంటిన్యూ చేయాలి అనుకుంటారో, ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకి టైం ఇస్తారో, ఫ్యూచర్లో మంచి జాబ్ చేయాలి అనుకుంటే వీళ్ళు హయ్యర్ స్టడీస్ చేయడం చాలా బెటర్. హయ్యర్ స్టడీస్లో ఏముంటుంది అంటే పీజీ, ఎంబీఏ, ఎంసీఏ. పీజీలో ఎంకామ్, ఎంఎస్సి, ఎంఏ ఉంటుంది. ఇవి పీజీ సిపిజెడ్ ద్వారా ఎగ్జామ్ రాసి మంచి సీట్ కొట్టి యూనివర్సిటీలో క్యాంపస్లో పీజీ చేస్తే లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. పీజీ చేస్తే ఏముంటుంది అనేసి మీకు డౌట్ రావచ్చు. పీజీ చేస్తే ఆఫ్టర్ నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, సెట్ అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేసి ఉంటుందన్నమాట. డిగ్రీ కాలేజెస్కి ప్రొఫెసర్గా టీచింగ్ చెప్పొచ్చు. ఆఫ్టర్ మీరు నెట్ ఆర్ సెట్ క్వాలిఫై అయిన తర్వాత స్టేట్ వేసే జేఎల్, డిఎల్కి ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు మీరు నోటిఫికేషన్కి అప్లై చేసి ఎగ్జామ్ రాసి జాబ్ కొట్టి గవర్నమెంట్ ప్రొఫెసర్గా మీరు కాలేజెస్లో టీచింగ్ చేయడానికి ఉంటుందన్నమాట. ఇది మెయిన్ పీజీ చేస్తే వచ్చే అడ్వాంటేజ్ అనమాట. అసలు పీజీ చేసేది నెట్ సెట్ కొట్టడానికి, ఫ్యూచర్లో ప్రొఫెసర్ అవ్వడానికి. తర్వాత మీరు ఒకవేళ నెట్ సెట్ క్వాలిఫై కాకపోయినా ప్రైవేట్గా కూడా కాలేజెస్లో ప్రొఫెసర్గా కూడా ప్రైవేట్ సెక్టార్లో టీచింగ్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఎంబీఏ. ఇది ఏంటి అంటే డిగ్రీలో బీకామ్ చేసిన వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ. ఎంబీఏ, ఎంసీఏ ఐసెట్ ద్వారా అలాట్మెంట్ చేస్తారు. ఎంబీఏకి ఏ గ్రూప్ వాళ్ళైనా ఎలిజిబుల్ అవుతారు. డిగ్రీలో ఏ గ్రూప్ చేసినా కానీ ఎంట్రన్స్ రాస్తే అందులో క్వాలిఫై అయితే ఎంబీఏ చేయొచ్చు. బట్ ఎంసీఏకి మాత్రం అలా ఉండదు. ఇంటర్ ఆర్ డిగ్రీలో పక్కా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఉండాలి ఎంసీఏ చేయాలంటే. ఓకేనా? ఎంబీఏ అండ్ ఎంసీఏ చేస్తే యూజెస్ ఏముంటాయి అనేసి మీకు డౌట్ రావచ్చు. ఎంబీఏ అండ్ ఎంసీఏ చేస్తే మేనేజ్మెంట్ సైడ్, కార్పొరేట్ జాబ్ సైడ్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, నంబర్ ఆఫ్ కంపెనీస్లో మీకు జాబ్స్ రావడం జరుగుతుంది. ఇదేంటంటే ప్రొఫెషనల్గా మేనేజ్మెంట్ అండ్ కార్పొరేట్ సైడ్ జాబ్స్ ఎక్కువగా వస్తాయి. నెక్స్ట్ ఎడ్సెట్, దీన్నే బీఈడ్ అంటారు. దీనికి వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఎక్కువగా టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కంపల్సరీగా బీఈడి చేయడం బెటర్. ఎందుకంటే ఇది 2 years మాత్రమే ఉంటుంది. పీజీ కూడా 2 years ఉంటుంది. కాకపోతే ఎక్కువ టీచింగ్ సైడ్ ఉన్న వాళ్ళు ఈ బీఈడి చేస్తారనమాట. బీఈడి చేస్తే యూజ్ ఏంటంటే 6th నుంచి 10th క్లాస్ వాళ్ళకి టీచింగ్ సైడ్ ఉంటుంది అనమాట. హై స్కూళ్ళల్లో 6th to 10th టీచింగ్ ఉంటుంది. ఈ ఎడ్సెట్ ఎగ్జామ్కి లాస్ట్ డేట్ అంటే అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి April 15th ఉంది. ఇఫ్ మీకు టీచింగ్ చేయాలని ఉంటే పక్కా మీరు దీనికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాసెట్ అంటే ఏం లేదండి, ఎల్ఎల్బి. ఇది ఏంటంటే డిగ్రీ తర్వాత ఎల్ఎల్బి చేయాలనుకుంటే 3 years ఉంటుంది. ఇంటర్ తర్వాత లా చేయాలి అనుకుంటే 5 years ఉంటుంది. ఎవరైతే లా చేయాలి అనుకుంటారో, లా సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇది చేయడం చాలా బెటర్. లాసెట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి April 1st ఉంది. మనకి ఇంకా కొన్ని డేస్ మాత్రమే ఉంది కాబట్టి తొందరగా వెళ్ళి అప్లై చేసుకోండి. April 1st ఈజ్ ద లాస్ట్ డేట్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే పిఈ సెట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. పిఈ సెట్ ఏంటంటే ఎవరైతే ఫ్యూచర్లో పీడీ సార్ ఆర్ పీడీ మేడం అవ్వాలి అనుకుంటారో బీఈడి, ఎంఈడి చేయడం చాలా బెటర్. ఎందుకంటే మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే, ఎక్కువ మీరు స్పోర్ట్స్లో బాగా రానిచ్చి ఉంటే, మీకు స్పోర్ట్స్ బాగా వస్తే మీరు ఇటు సైడ్ వెళ్ళొచ్చు, తొందరగా సెటిల్ కూడా అవ్వచ్చు. సో ఫ్యూచర్లో మీరు పీడీ అవ్వాలి అనుకుంటే పీజీ సెట్కి అప్లై చేసుకోండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి May 5th ఉందన్నమాట. అయితే దీంట్లో బీపీడీ, డిపీడీ అని ఉంటుంది అనమాట. బీపీడీ అంటే బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిపీడీ అంటే డిప్లొమా అనమాట. ఈ బీపీడీ చేస్తే ప్రైవేట్గా కూడా చెప్పుకోవచ్చు, గవర్నమెంట్ కూడా చెప్పుకోవచ్చు. ప్రైవేట్ స్కూల్లో పీడీగా చేసుకోవచ్చు. గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ పడ్డప్పుడు మనం అప్లై చేసుకొని ఆ జాబ్ వచ్చిన తర్వాత స్కూల్స్ ఆర్ కాలేజెస్లో చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి డిఈ సెట్ అంటే టీటీసీ. దీన్నే టీటీసీ అంటారు. అంటే టీటీసీ ఏంటిదంటే 1st to 5th క్లాసెస్కి టీచింగ్ ఉంటుంది అనమాట. చిన్న స్కూల్, ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి కదా, దాంట్లో టీచింగ్ చేసేది ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి April 15th ఉంది. ఎవరైతే టీటీసీ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. సెకండ్ వచ్చేసి ప్రైవేట్ జాబ్స్ అనమాట. మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యాక నేను జాబ్ చేయాలి అనుకుంటే, ఫినాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటే జాబ్ సైడ్ వెళ్ళండి. ప్రైవేట్ కంపెనీస్లో జాబ్స్, బ్యాంకింగ్ జాబ్స్, బీపీఓ జాబ్స్ ఇలా చేయాలనుకుంటే చాలా జాబ్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ యువర్ స్కిల్స్. మీ స్కిల్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ కంపెనీస్లలో మీరు ప్రైవేట్ కంపెనీస్లో జాబ్స్ చేయొచ్చు.
ఇక ఆఫ్టర్ డిగ్రీ నేను జాబే చేయాలి ఇక అనేసి అనుకుంటే మీరు ప్రైవేట్ జాబ్ సైడ్ వెళ్ళొచ్చు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్. మీరు ఫ్యూచర్లో ఒక మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వాలి అనుకుంటే మీరు ఇప్పటి నుంచే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మెయిన్గా గవర్నమెంట్ జాబ్ చేయాలి అనుకుంటే మీకు బాగా పేషెన్స్ అండ్ డెడికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవి లేకుండా మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టడం చాలా కష్టం. వన్స్ జాబ్ వచ్చింది అంటే ఇంకా మీ లైఫ్ సెట్. సో అంత వాల్యూ ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్లో ఏమేమి ఉంటాయంటే గ్రూప్ తెలుసు కదా మీకు కూడా. గ్రూప్ 1, 2, 3 ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇంకా సివిల్స్, యూపీఎస్సి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి స్కిల్స్ డెవలప్మెంట్. ఇందులో మీరు మంచి స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. ప్రజెంట్ టైంలో స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ డెవలప్మెంట్లో ఏమేమి ఉంటాయంటే కోడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ అనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి బిజినెస్ ఆర్ స్టార్టప్స్. మీరు ఓన్గా బిజినెస్ చేయాలి అనుకుంటే ఒక స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అది ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. బిజినెస్ అంటే మ్యాక్స్ మీకు తెలిసే ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఆఫ్లైన్ బిజినెస్ అంటే స్మాల్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్, ఫుడ్ సెంటర్స్, క్లాతింగ్ స్టోర్స్, గ్రాసరీ స్టోర్స్, ఫుడ్, ఫ్రూట్స్, ఇట్లా ఏమైనా రకరకాల డిఫరెంట్ టైప్స్. ఆన్లైన్లో బిజినెస్ అంటే ఎక్కువగా క్లాతింగ్ బ్రాండ్స్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ కూడా ఇప్పుడు చేస్తున్నారు. సో మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అటు సైడ్ వెళ్ళడం బెటర్. బిజినెస్లో ఏంటి అంటే రిస్క్ ఉంటుంది, కానీ వన్స్ అది బిజినెస్ సక్సెస్ అయితే సూపర్ ఉంటుంది. సో మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆ పర్టికులర్ కంటెంట్ మీద మీరు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఒకవేళ లేకపోయినా మీరు తెలుసుకొని స్టార్ట్ చేయాలి. అన్నీ తెలుసుకొని స్టార్ట్ చేయడం బిజినెస్లో చాలా చాలా మెయిన్ థింగ్. అసలు ఏం తెలుసుకోకుండా స్టార్ట్ చేస్తే బిజినెస్లో చాలా లాసెస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఫైనల్గా మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ గోల్స్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. అందరూ ఒకటే రూల్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీ లైఫ్కి ఏది బెస్ట్ అనుకుంటే ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ డిగ్రీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం రావడం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.